శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాస శుభాకాంక్షలు. ఈ మాఘమాసము కార్తీక మాసం వల్లనే ఎంతో విశేషమైనది. మాఘమాసములో కార్తీక మాసం వల్లనే మనము ప్రాతకాల స్నానము, భగవద్ ఆరాధన, ఇంకా సూర్యునకు అర్ఘ్య ప్రదానము ఎంతో విశేషమైనవి. ఈ మాఘమాసమును గురించి పూర్వము నైమిషారణ్యములో సూత మహర్షి శౌనకాది మునులకు ఇలా తెలియచేస్తున్నాడు. పూర్వము ఒకసారి పరమేశ్వరుని పార్వతీదేవి మాఘమాస విశేషాన్ని తెలియజేయమనగా పరమేశ్వరుడు అమ్మవారికి ఇలా చెప్తున్నాడు. ప్రాతకాలమే మాఘస్నానము ఆచరించిన వారు నదిలో కానీ సముద్రములో కానీ లేక గోవు పాదము మునిగినంత నీటి యందు ఎవరైతే ప్రాతకాల స్నానమును ఆచరిస్తారో వారికి మొదటి స్నానానికి వారి యొక్క సకల పాపాలు నివృత్తి అవుతాయి. ఇక రెండవ స్నానానికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. మూడవ స్నానమును ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడవుతాడంటూ ఈ స్నాన మహిమను పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇంకా ఆరోగ్యము బాగా లేనివారు లేక సమయాభావం లేనివారు గంగా గంగా అని 3 సార్లు కేవలము నీటి బిందువులను తల మీద ప్రోక్షించుకొని శ్రద్ధాభక్తులతో పురాణ పఠనము, మాఘ పురాణాన్ని ఎవరైతే వింటారో చదువుతారో వారికి కూడా స్నాన ఫలితం దక్కుతుందని పరమేశ్వరుడు వివరించాడు. ఇక ఈ మాఘ మహాత్మ్యం గురించి దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. పూర్వము ఒక గంధర్వుడు పులిముఖముతో ఉండి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో బాధలను అనుభవిస్తూ వారికి సమీపంలోని భృగు మహర్షి వద్దకు వెళ్ళి తన యొక్క బాధను వివరించగా మహర్షుల వారు ఈ మాఘమాసము నెల రోజులు కూడా శ్రద్ధాభక్తులతో మాఘ స్నానమును ఆచరించి మాఘ వ్రతము చేయమంటే ఆ గంధర్వుడు అలాగే చేసి తన యొక్క పులిముఖాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇలా ప్రత్యక్ష నిదర్శనాలను ఇచ్చే ఈ మాఘమాస స్నానము ఎంతో విశేషమైనది. ఈ రోజు నెల రోజులు కూడా వీలున్నప్పుడు సూర్యునికి అర్ఘ్య ప్రదానము ఉదయముననే రాగి చెంబులో ఎర్రటి అక్షతలు, ఎర్రని పువ్వులు ఉంచి సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యుని ఆరాధిస్తూ అర్ఘ్యమును సమర్పించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇలా ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించి మనందరము ధన్యులమవుదాం. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో